గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికలోని ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా చూసుకున్నట్లయితే దేశమంతా ఉద్యమిస్తాం అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి మహిళా రిజర్వేషన్లకు సంబంధించి తాను చేపట్టినటువంటి దీక్ష, అలాగే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఎమ్మెల్సీ కవిత ఆ యొక్క పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. దేశమంతా కూడా దీనిని ఉద్యమింప చేస్తాం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది న్నట్లుగా మనకి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. సో మరొక హెడ్లైన్ చూసినట్లయితే మహిళా రిజర్వేషన్లు యాదికొచ్చినాయా అంటూ మరొక దగ్గర ఇటు బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా ఇక్కడ వారు కూడా ప్లకార్డులు పట్టుకొని మరి ఈ విషయంపై ఇప్పుడు మీకు సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న టైంలోనే, మిమ్మల్ని ఈడీ అధికారులు విచారించే టైంలోనే మీకు మహిళా రిజర్వేషన్లు గుర్తుకొచ్చాయా అన్నట్లుగా వీరు కూడా ఇటు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా ఇద్దరి గురించి కూడా మనకి పక్కనే ఇచ్చారు. సో మరొక హెడ్లైన్ చూసినట్లయితే హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కామ్ జరిగింది అనేది మనకి వెలుగులో ప్రధానంగా ఇచ్చారు. ఇక అరుణ్ పిల్లై యూటర్న్, అంటే తాను తీసుకున్నటువంటి నిర్ణయంలో మళ్ళీ నేను ఈ నిర్ణయానికి ఒప్పుకోవట్లేదు, ఒకప్పుడు కవిత బినామీగా నేను ఉన్నాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మాట మార్చేశారు కాబట్టి యూటర్న్ తీసుకున్నారు. దీనిపై ఎటువంటి సందిగ్ధత జరుగుతుందో అంటూ అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నేడు మరి ఈడీ అధికారులు మరి విచారించనున్న నేపథ్యంలో ఈ విషయం అంతా కూడా లిక్కర్ స్కామ్లో ఒకప్పుడు అరుణ్ పిల్లై చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ వెనక్కి తీసుకొని అది అలా కాదు ఇలా అని చెప్పడంతో అక్కడంతా కూడా మళ్ళీ వేరైపోయినాయి, అక్కడ మ్యాటర్ అంతా కూడా చేంజ్ అయిపోయినట్లుగా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే, మరొక హెడ్లైన్ చూసినట్లయితే నా బిడ్డను బద్నాం చేస్తున్నారు అంటూ కావాలనే చేస్తున్నారు ఈ విధమైనటువంటి ఇది అంటూ మొదటిసారిగా సీఎం కేసీఆర్ కూడా ప్రగతి భవన్లో ఆయన మరి ఫస్ట్ టైం ఆయన ఈ విషయంలో స్పందించినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అన్నిటికీ సంబంధించి డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. అలాగే ఇక నేడు కవితను విచారించనున్నారు కాబట్టి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది, మహా అంటే సీఎం కేసీఆర్ ఒకటే మహా అంటే నా బిడ్డను అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు, అంతకుమించి ఏం చేయలేరు కదా, ఏం జరుగుతుందో చూస్తాం, న్యాయం మా వైపే ఉంటుంది, ఖచ్చితంగా దీనిపై తగ్గేదే లేదు అన్నట్లుగా ముందుకు వెళ్తాం, ఎంతవరకైనా పోరాడతాం, నిజానిజాలు తేల్చుకుంటాం అంటూ కూడా సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. అలాగే కవిత కూడా భయపడేదే లేదు అంటూ కూడా తాను కూడా ముందుకు వెళ్తుంది. నేడైతే విచారణ కొనసాగుతుంది. సో మరొక వార్త మనం చూస్తే ఇక ధరణితో కేసీఆర్ బంధువులకు వేల కోట్లు పెట్టారంటే ఇటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా మరి పాదయాత్రలో అనేక విషయాలు షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్తిక ఇంకా ఇవాళ హైదరాబాద్ అమిత్ షా రాక అంటూ ఇచ్చారు. ఇంకా ఇవన్నీ కూడా ప్రధాన హెడ్లైన్స్. మనం ఇక ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే నోరెందుకు మెదపట్లేదు సీఎం కేసీఆర్ అంటూ కవితకు బండి సంజయ్ ప్రశ్న వేశారు. దానిపై కూడా ఆయన ఒక దీక్ష కూడా చేపట్టినట్లుగా తెలుస్తుంది. సో మనం ప్రధాన హెడ్లైన్ ని మరి మనం ఫస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దేశమంతా ఉద్యమిస్తాం అంటూ కవిత చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ దీని గురించి డీటెయిల్స్ చూస్తే మహిళా రిజర్వేషన్ల బిల్లుపై వెనక్కి తగ్గేదే లేదు అంటూ ఎమ్మెల్సీ కవిత స్పష్టంగా చెప్పారు అనేది మనకి వెలుగులో ఇచ్చారు. అలాగే ఇక ధరణిలో సగం ఆకాశంలో సగం అంటూ అవకాశాల్లో సగం అంటూ నినాదంతో ముందుకు పోతాం మేము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ధరణిలో సగం, ఆకాశంలో సగం, అవకాశంలో సగం అనే నినాదంతో ముందుకు వెళ్తాం అంటూ కూడా కవిత మరి భీష్మించుకుని కూర్చున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాల్సిన అవసరం ఉంది మహిళలపై అంటూ చెప్తూ ఉన్నారు కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే అవకాశాల్లో సగం నినాదంతో ముందుకు పోతామంటూ బిల్లును పాస్ చేయించేందుకు అందరినీ కూడా ఏకం చేస్తామంటూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇక నిన్న ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఆ యొక్క జంతర్ మంతర్ దగ్గర మరి నిరాహార దీక్ష చేపట్టినట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకందరికీ తెలిసిన విషయం. ఈ విషయం కోసం, ఇది రావడం కోసం, ఈ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడం కోసం ఎంతవరకైనా పోరాడతామంటూ కూడా భీష్మించుకుని కూర్చున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అలాగే మరొక వార్త డీటెయిల్స్ చూస్తే ఇక మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు ఏదకొచ్చినాయా అంటూ ఇటు బండి సంజయ్ అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి విమర్శలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా కొన్ని
ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికే మీకు గుర్తుకొచ్చిందా? అంతకుముందు ఇన్ని రోజుల నుంచి మీరు ఖాళీగా ఉన్నారు. అప్పుడు గుర్తు రాలేదా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అనేది వీళ్ళు కూడా క్వెషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే కవిత కూడా కేజ్రీవాల్ లెక్కనే మాట్లాడుతుంది అంటూ ఇంకా మరి బీజేపీ అభ్యర్థులు చెప్తున్నటువంటి విషయం ఇది. ఇక సీఎం కూతురైతే ఏంటి, దర్యాప్తు సంస్థలను ఇంటికొచ్చి ప్రశ్నించమంటారా? ఒకవేళ సీఎం కూతురైనంత మాత్రాన దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో, ఈడీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటికొచ్చి క్వశ్చన్ చేస్తారా? ఎంత సీఎం కూతురైతే మాత్రం ఎవరైనా సరే చట్టానికి ఒకరే కదా అన్నట్టు ఇటు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. ఇక చట్టం అందరికీ ఒక్కటే కదా అంటూ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం కూడా ఈడీ ముందల విచారణకు హాజరయ్యారు. అలాంటిది మీకోసం ఇంటికొచ్చి ఈడీ అధికారులు విచారణ చేపట్టాలా? ఇంటికొచ్చి చేపట్టమని అడుగుతున్నారు అన్నట్లుగా కూడా చెప్పారు. దానికి తోడు మీకు రిజర్వేషన్లు కూడా ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడే గుర్తుకొచ్చాయి అన్నట్లుగా కూడా వీరు కూడా సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ వెలుగులో కనిపిస్తుంది. సో ఇంకా చూస్తే లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కూడా చేపడుతూ ఉన్నారు. ఇటు లిక్కర్ స్కామ్ కు ఆపోజిట్ గా మరి ఢిల్లీలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఖచ్చితంగా పోరాడతాను అంటూ ఇటు మహిళలందరినీ కూడా ఏకం చేస్తూ మరి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత కూడా దేశమంతా ఉద్యమిస్తాం అంటూ కూడా ఆవిడ కూడా మరి దీక్ష చేపట్టినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కామ్ అంతా కూడా జరిగింది అంటూ మనకి ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు వార్త. సో ఇంకా చూసినట్లయితే సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ అన్ని విషయాలను వెల్లడించినట్టుగా కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో సిటీలోని ఐటీపీ కోహినూర్ హోటల్లో సౌత్ గ్రూప్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక సమావేశాల్లో కవిత తరపున పెళ్లై పాల్గొన్నట్లు కూడా ఒక ప్రకటనలు విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఈడీ అధికారులు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో రోజుకు ఒక్క కోణంలో ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉన్నాయి అనేది కూడా మరి ఇక్కడ మనకి తెలుస్తుంది. హైదరాబాదే కేంద్రంగానే ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా జరిగింది అనేది కూడా 100 కోట్ల రూపాయల ముడుపులన్నీ కూడా చేతులు మారాయి అనేది కూడా క్లియర్ గా మనకు అర్థమవుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే సమావేశాల్లో కవిత తరపు పెళ్ళై అక్కడ ప్రతి విషయంలో కూడా ఆయన ఎక్కువగా పాల్గొన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వారం రోజుల తర్వాత ఈడీ కస్టడీకి సిసోడియా అంటూ కూడా మనకి ఆయన గురించి ఇచ్చారు. సో పూర్తి డీటెయిల్స్ అయితే సెకండ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మెయిన్గా అంటే ఒక కేంద్రంగా ఉంది ఏది అంటే హైదరాబాద్ మహానగరంలోనే అనేది మాత్రం క్లియర్గా ఈడీ అధికారులు వెల్లడించారు. వారి విచారణలో కూడా ఇది తేలింది. ఖచ్చితంగా ఇందులో అరుణ్ పిల్లై కూడా ఖచ్చితంగా ఆయన హాజరయ్యారు ప్రతి దాంట్లో కూడా అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక నేడు కవిత విచారణ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా లిక్కర్ స్కామ్ లో ప్రశ్నించనున్న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అంటూ కూడా ఇచ్చారు. తర్వాత సిసోడియా పెళ్లతో కలిసి విచారించే ఛాన్స్ కూడా ఉంటుంది. వీళ్ళ ముగ్గురిని కలిసి ఏకకాలంలోనే ఒకేసారి వీళ్ళ ముగ్గురిని కూడా ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. దీనిపై అనేక రోజుల నుంచి కూడా కొన్ని నెలల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ విచారణని ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చా, లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఒకేసారి ముగ్గురిని కూడా మరి విచారించనున్నారు అధికారులు. ఇప్పటి వరకు విచారించారు కానీ వేరువేరుగా ఒక్కొక్కరిగా కానీ నేడు మాత్రం అసలు మెయిన్ టార్గెట్ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కవిత కావచ్చు, పిల్లే కావచ్చు, ఇంకా అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి మరి ఈడీ అధికారులు విచారించనున్నారు. కాబట్టి అంతా కూడా ఉత్కట్టంగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయం అసలు ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ విషయం ఏం జరుగుతుంది, ఏం తెలుస్తుంది, లాస్ట్కి ఏమవుతుంది. ఇటు సీఎం కేసీఆర్ కూడా కొంత దిగజారి మాట్లాడినట్లు అంటే మహా అంటే జైలుకి వెళ్తుంది నా కూతురు లేకపోతే అరెస్ట్ చేస్తారు ఇలా మాట్లాడడం వెనుక అసలు ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠత అయితే ఈ విషయంలో నెలకొందని మనకి వెలుగులో స్పష్టంగా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. ఇక ఢిల్లీకి చేరుకున్న మంత్రులు అలాగే కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ విషయం కోసం మరి ఇటు మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా అక్కడ ఢిల్లీ వెళ్తున్నారు అనేది కూడా ఒక వార్త మనకి సంచలనంగా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇంకా మరింత సమాచారం డీటెయిల్స్ అన్ని కూడా సెకండ్ పేజ్లో మనం చూడొచ్చు అనేది మనం చూడొచ్చు. ఇక అరుణ్ పిల్లై యూటర్న్ అంటూ మరొక సంచలనంగా మనకి ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక అయితే దానికి సంబంధించి చూసినట్లయితే తన స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటానని సిబిఐని అలాగే కోర్టులో పిటిషన్ వేశారు అరుణ్ పిల్లై అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. తను ఇచ్చిన ఏ స్టేట్మెంట్ అయితే ఉందో తను మళ్ళీ వెనక్కి తీసుకుంటాను అంటూ. అలాగే ఇక ఈడీకి నోటీసులు ఇచ్చిన కోర్టు విచారణ 13కి వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది. మళ్ళీ ఆయన చెప్పిన మాటలని వెనక్కి తీసుకోవడం వల్ల మళ్ళీ దీనికి కొంత గడువు
ప్రస్తావించారు, గడువు పొడిగించారు. దానికి సంబంధించి మళ్ళీ ఇంకా ఏం జరుగుతుందో అంటూ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు అసలు అనే దానిపై కూడా పూర్తి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టు మళ్ళీ 13న వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. సో మనకి ఒక చిన్నగా ప్రస్తావించారు ఇక్కడ. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా థర్డ్ పేజ్లో చూడొచ్చు అంటూ ఇచ్చారు. మనకి ఒక చిన్న హెడ్లైన్గా మాత్రం ప్రస్తావించారు మెయిన్ పేజ్లో. సో మరొక వార్త మనం చూసి ఇక నా బిడ్డను బదనాం చేస్తున్నారు అంటూ సీఎం కేసీఆర్ కూడా చెప్తూ ఉన్నారు వెలుగులో. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇంకా చూసే ఈడీ ఐటీ, ఈడీ, సిబిఐ దాడులతో కేంద్రం వేధిస్తుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. తన బిడ్డను వేధిస్తున్నారు అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. నా బిడ్డను బద్నాం చేస్తున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న మంచి పనులు, బీఆర్ఎస్ ఎదుగుతున్న తీరును చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా కుట్రలు లేవనెత్తుతుంది అనే కారణాలతోటి మరి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నా బిడ్డను ఒక్కదాన్ని టార్గెట్గా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పోకడలన్నీ చేస్తుంది. ఎంతవరకు వెళ్ళినా కూడా న్యాయం మాత్రం మా వెంటే ఉంటుంది అంటూ కూడా ఇటు కేసీఆర్, అటు కవిత కూడా, అటు కేటీఆర్ కూడా అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. న్యాయం ఖచ్చితంగా మా వైపే ఉంటుంది అన్న ధీమా మాత్రం పూర్తిగా వ్యక్తం చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక చూసే మీ పైన దాడులు జరగొచ్చు, జాగ్రత్త, పథకాల అమలులో అవినీతికి పాల్పడితే ఊరుకోము అంటూ కూడా సీఎం కేసీఆర్ కబడ్దార్ అంటూ కూడా కేంద్రానికి కూడా ఆయన ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి విషయాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 4th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే తన బిడ్డను బద్నాం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటూ ఆయన కూడా ఫైర్ అవుతున్నారు. ఇంత మాత్రానే అయిపోలేదు, ఇంకా మీ మీద కూడా కొన్ని దాడులు జరగొచ్చు, కొన్ని ఎంక్వైరీలు జరగొచ్చు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఒక రోజు వస్తుంది మీకు కూడా అన్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఇవాళ హైదరాబాద్కు అమిత్ షా రాక అంటూ ఇక రేపు సకీంపేటలోని చూసుకుంటే అలాగే రేజింగ్ డే పెరేడ్కు అటెండ్ అవుతున్నారు. ఇక అటెండ్ కానున్న కేంద్ర హోంమంత్రి అంటూ ఇచ్చారు. ఇక మనకి పూర్తి డీటెయిల్స్ అయితే పేపర్ 2లో చూసుకోవచ్చు. ఇంకా హైదరాబాద్కి ఆయన ఈరోజు అమిత్ షా వస్తున్నారు. ఆయన కొన్ని గేమ్స్కి సంబంధించిన వాటికి పాల్గొనబోతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఆడబిడ్డలపై అగత్యాలు జరుగుతుంటే నోరెందుకు మెదపట్లేదు కేసీఆర్ అంటూ సీఎం కేసీఆర్ని క్వశ్చన్ చేస్తున్నారు బండి సంజయ్. మరి ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ను అలాగే కవితను కూడా ఆయన అడుగుతున్నారు. ఆడబిడ్డలకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఒక కవిత మాత్రమే ఆడబిడ్డని, ఇంకెవరు ఆడవాళ్ళు కాదా అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ముఖ్యంగా మెడికో విద్యార్థి ప్రీతిపై జరిగిన అఘాయిత్యం, ఇవన్నీ కూడా బట్టబయలు కావాలి, ఖచ్చితంగా ఇవి ఏం జరుగుతున్నాయో తెలియాలి అంటూ కూడా ఆయన ఒక్కరోజు దీక్ష అలాగే మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలకు దీక్షలు చేపడుతూ ఉన్నారు బండి సంజయ్ అనేది మనకు అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూసి ఇక ధరణితో కేసీఆర్ బంధువులకు వేల కోట్లు దోచిపెట్టారు అంటూ కూడా ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక వాళ్ళందరికీ బేడీలు వేసి జైల్లో పెట్టాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ధరణితో ఊరూరా భూ వివాదాలు పెరిగిపోతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ధరణి వచ్చిన తర్వాత రైతులు బాగుంటారు, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పారు. కానీ ధరణి అనేది వచ్చిన తర్వాత దీని ద్వారా ఇంకా ఊరూరు గొడవలు అవుతున్నాయి, పెద్ద రచ్చ జరుగుతుంది, గొడవలన్నీ వివాదాలు, భూ వివాదాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు మంత్రి రేవంత్ రెడ్డి. సో మరొక వార్త చూద్దాం. ఇక అయ్యేమో గల్లీలో బిడ్డేమో ఢిల్లీలో లిక్కర్ దందా అని విమర్శ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి కేసీఆర్ ఏమో గల్లీలలో ఉన్నారు, బిడ్డేమో ఢిల్లీలో, వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నాయి, ఇంకా కొడుకేమో డ్రగ్స్, ఇలా రకరకాలుగా విమర్శలు కూడా వారిపై కూడా వస్తున్నాయి. అధికార రాష్ట్ర ప్రభుత్వం పై కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా కేసీఆర్ పేదల లిక్కర్ దందా అని విమర్శించారు. ఇక కేసీఆర్ పేదల భూములు పెద్దలకు కట్టబెడుతున్నాడు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త చూసినట్లయితే రద్దు చేస్తున్నాం అంటూ కూడా రమేష్ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాగానే ధరణిని రద్దు చేస్తామంటూ కూడా అందరికీ హామీ ఇవ్వడం జరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్త చూసి ఇక విద్యుత్ ఉద్యోగులకు సింగిల్ మాస్టర్ స్కేల్ కు ఓకే చెప్పింది ప్రభుత్వం అంటూ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం మనం 5th పేజీలో ఆర్ 4th పేజీలో చూడొచ్చు అనేది మనకి ఇచ్చారు. మొత్తంగా అయితే విద్యుత్ ఉద్యోగులకు సింగిల్ మాస్టర్ స్కేల్ కు ఓకే చెప్పింది ప్రభుత్వం అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. సో డీటెయిల్స్ మనకి లోపల పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే H3N2 వైరస్తో 2 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక కర్ణాటకలో ఒకరు, హర్యానాలో మరొకరు. ఇప్పటి వరకు 3038 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది అనేది. ఇది ఒక కోవిడ్ తరహా వ్యాధిగానే గమనించవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా దీనికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంటూ కూడా మనం కొన్ని రోజుల నుంచి ఈ విషయంపై చర్చించుకుంటూనే వస్తూ ఉన్నాం. సో ఇంకా కోల్డ్ ఆర్ కాఫ్ ఏది వచ్చినా కూడా దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మరి రద్దీగా ఉన్న
ప్రాంతాల్లో తిరగకూడదు అనేది కూడా తెలుస్తుంది. మరి ఎక్కువగా యాంటీబయాటిక్స్ కానీ ఏవి తీసుకోవద్దు, డాక్టర్ పర్మిషన్తో ప్రతిదీ చేయాల్సిన అవసరం ఉంది. మాస్క్ కంపల్సరీ ధరించాలి అన్నట్లు తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ అనేది కూడా మనకి ఇక్కడ అనేది కూడా మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడైతే మరి ఇప్పుడు ఇద్దరు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది దీని కారణంగా. కానీ ఇది అంత పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని నుంచి ఉపశమనం కలుగుతుంది, బయటపడవచ్చు అనేది కూడా అధికారులు అలాగే వైద్య బృందం అంతా కూడా చెప్తున్నటువంటి విషయం. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి మెయిన్ ప్రధాన వార్త అంటే మేడంకు 33% అనేది అంటే ఇచ్చారు. అంటే మనకి మహిళా రిజర్వేషన్ 33% ఏంటి అనే దాని గురించి ఇచ్చారు. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు అందిన ముడుపులు అనేది కూడా మనకి ఇక్కడ దానికి సంబంధించి ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మరొక ప్రధాన వార్త మనం చూస్తే అమెరికాలో తెలుగు రాష్ట్రాలది పేగుబంధం అంటూ కూడా ఇచ్చారు. అమెరికాకు ఇటు తెలుగు రాష్ట్రాలకు ఒక పేగుబంధం అనేది ఉంది అనేది మాత్రం అక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మహా అయితే కవితను జైలుకు పంపిస్తారు అంటే సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే మనకి ఇంతకుముందు పేపర్లో కూడా చూసుకొని సీఎం యాస్ట్రీస్గా ఇప్పుడు కూడా మనకి వెలుగులో ఎలా ఇచ్చారో ఆంధ్రజ్యోతిలో కూడా అలాగే ఇచ్చారు. సో అంతే కదా, ఏం చేస్తారో చూద్దాం అంటూ భయపడం, బీజేపీపై పోరాటం ఆపమంటూ కేసీఆర్ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక డీటెయిల్స్ చూస్తే 2024 తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండదు అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు? సీఎం కేసీఆర్. ఖచ్చితంగా అప్పుడు చూసుకుంటాం మీ ఆటలేందో మీరు చేసే కథలేందో అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెయ్యండి, ఏం చేస్తారో చూస్తాం మేము కూడా. మా అంటే నా బిడ్డను జైలుకు పంపుతారు, మా అంటే అరెస్ట్ చేస్తారు, అసలు ఏం చేస్తారు, ఏం జరుగుద్ది, తర్వాత ఉండేది ఎలాగో మీ ప్రభుత్వం కాదు, అప్పుడు చూస్తాం అన్నట్లుగా మరి సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా చూసినట్లయితే అసెంబ్లీలో ఎన్నికలు డిసెంబర్లోనే జరుగుతాయి అంటూ కూడా ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ అక్టోబర్లోనే రావచ్చు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అంతలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయించండి, చేతులారా పోగొట్టుకుంటే తప్ప 99% సిట్టింగ్లకే సీట్లు వేస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక నుంచి దళిత బంధు ఎంపిక బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ప్రతి విషయాన్ని కూడా వెల్లడించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభం ఉండబోతుంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే ముందుగా ప్రకటించిన తేదీ మార్పు చేసిన తర్వాత ఏప్రిల్ 30కి మళ్ళీ ఆ డేట్ని సవరించినట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ 30న మరి నూతన సచివాలయ భవనం ఏదైతే ఉందో దానిని ఓపెనింగ్ అంటే ప్రారంభించబోతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కూడా ఏప్రిల్ 14న జరగనుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇంకా తర్వాత మరి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిన విగ్రహావిష్కరణ మాత్రమే ఉంటుంది. అలాగే జూన్ 1న అమరవీరుల స్తూపం కూడా ప్రారంభించబోతున్నారు. ఇక నిర్మాణ పనులన్నింటిని కూడా ఇప్పటికే పరిశీలించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే అమరుల స్తూపం కూడా అక్కడే మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది. ఆ తర్వాత సచివాలయ ఓపెనింగ్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఇవన్నీ కూడా అక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. అవన్నీ కూడా ఓపెనింగ్స్ ఏ డేట్స్ అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాన్ని మనం గమనించవచ్చు. మరొక వార్త చూసినట్లయితే మహిళా రిజర్వేషన్లపై చట్టం చేసే వరకు పోరాడతామంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరి మహిళలందరితో కలిసి పోరాటం చేస్తున్నటువంటి దృశ్యాలని కూడా మనకి ఇక్కడ చక్కని ఇమేజెస్ అంటే ఫొటోస్తో సహా చూపిస్తూ ఉన్నారు. దాన్ని మనం గమనించవచ్చు. ఖచ్చితంగా దేశం అంతా కూడా వ్యాప్తి చెందే వరకు కూడా దీన్ని ఉద్యమిస్తామంటూ కూడా చెప్తున్నారు. తగ్గం ఎక్కడ కూడా అన్నట్లుగా చెప్తున్నారు. అలాగే సిసోడియా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు అందిన ముడుపులు అంటూ మరి ఆ సిసోడియా రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో తేలినటువంటి విషయం ఇది అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే కేజ్రీవాల్తో కవితకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి, ఆమె పాత్రను ప్రత్యేకంగా పేర్కొన్న దర్యాప్తు సంస్థ అంటూ కూడా దర్యాప్తు సంస్థలకు సంబంధించి కూడా డీల్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు చూడవచ్చు మనం. సో మరొక వార్త మనం చూసినట్లయితే అరెస్టు తథ్యం అంటూ ఒక వార్త మనకి అవినాష్ ఆయన తండ్రి నిందితులే అంటూ కూడా ఇచ్చారు. ఇక అవినాష్ రెడ్డి ఖచ్చితంగా వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఇది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యం అంటూ కూడా ఇచ్చారు. ఇక గత నెల 24వ తేదీనే దీనిపై ఒక నిర్ణయానికి కూడా వచ్చారు అధికారులు అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇక దర్యాప్తుపై అవినాష్ ఆరోపణలు కూడా కొన్ని చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం గమనించవచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూసినట్లయితే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది తథ్యం జరగవచ్చు
ఉండొచ్చు ఒకవేళ అనేది మాత్రం క్లియర్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసి ఇక వణికిస్తున్న ఫ్లూ అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే H3N2 వైరస్ ఇద్దరు మృతి అంటూ మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసుకున్నాం. అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు, వెలుగులో కూడా ఇచ్చారు. ఇప్పటికి ఇద్దరు మరణించారు ఈ వ్యాధితో అనేది ఇచ్చారు. సో దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది కూడా మరి హర్యానాలో కర్ణాటకలో మరణించారు, ఇద్దరు ఈ వ్యాధితో మరణించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అధికారికంగా ధృవీకరించిన కేంద్ర ప్రభుత్వం 6 చనిపోయినట్లు జాతీయ మీడియాలో కూడా ఒక కథనం ఏర్పడింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూస్తే ఆందోళన కలిగిస్తున్న ఇన్ఫ్లుయెంజా పి వైరస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది ఇచ్చారు. మొత్తంగా అయితే అప్రమత్తంగా ఉండాలి అంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచన జారీ చేస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఈ నెల చివరి నాటికి వ్యాప్తి తగ్గుతుందని కూడా అంచనా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ మంత్ ఎండింగ్లో ఖచ్చితంగా ఈ వ్యాధికి ఒక తగ్గుదల అనేది కనిపిస్తుంది అనేది అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అయితే ప్రజెంట్ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే. కోవిడ్లో ఏవైతే జాగ్రత్తలు పాటించారో అవే జాగ్రత్తలు ఇప్పుడు కూడా పాటించాలి. శానిటైజర్ యూజ్ చేయాలి, మాస్క్ యూజ్ చేయాలి, డిస్టెన్స్ పాటించాలి, ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్స్ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఏ చిన్నది వచ్చినా కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండాలి అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే చిన్నపిల్లల విషయంలో, వృద్ధుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనేది మాత్రం మనకి యాజ్ ఇట్ ఈస్గా ప్రతి పేపర్లో కూడా ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు పత్రిక చూసినట్లయితే ఈనాడులో మనకి సిట్టింగులందరికీ టిక్కెట్లు అంటూ మనకి ఇంకా ఎవరు సీఎం కేసీఆర్ చెప్తున్నారు. 99% వారికే ఇస్తాం, తప్పులు చేస్తే మాత్రం అవకాశం ఉండదు. అలాగే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి అంటూ సీఎం కేసీఆర్ నిన్న జరిగినటువంటి ప్రస్తావనలు ఆయన ప్రతి విషయాన్ని కూడా మరి షేర్ చేసుకున్నారు అందరితో కూడా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక సిద్ధం కండి, ప్రజల్లో ఉండండి ఎప్పటికప్పుడు అంటూ కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు పార్టీ నేతలందరికీ. అలాగే ఇక అవినీతికి పాల్పడొద్దు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కేంద్రంలోని భాజపా ప్రయత్నాన్ని గద్దె దింపుదాం, మనమంతా కూడా ఒక్కతాటిపై ఏకంగా ఉంటూ అంటూ కూడా ఐక్యంగా ఉంటూ అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా వెనక్కి తగ్గేది లేదు. ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఉంటుంది. ఆ తర్వాత 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటుంది. 1న అమరవీరుల స్తూప ఆవిష్కరణ కూడా ఉంటుంది అనేది కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఆయా నిర్మాణ పనులన్నింటినీ కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టుగా ఇతర మంత్రులు కూడా ఆయన వెంట ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి మెన్షన్ చేశారు. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే ఏప్రిల్ 20లోగా నూతన సచివాలయాన్ని సిద్ధం చెయ్యండి అంటూ కూడా మరొక దగ్గర కూడా ఇచ్చారు. ఇక అలాగే భవన సముదాయాన్ని పరిశీలించిన సందర్భంగా సీఎం కేసీఆర్ అందరితో కూడా అనేక విషయాల్ని షేర్ చేసుకున్నారు అనేది కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే మరొక దగ్గర చూసినట్లయితే ప్రధాన హెడ్లైన్గా గమనించవచ్చు మనం, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశవ్యాప్త ఉద్యమం చేస్తామంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా అవకాశాల్లోనూ అతివలకు సగం వాటా దక్కాల్సిందే అంటూ కవిత చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మహిళలు అన్నింటిలో కూడా రాణిస్తూ ఉన్నారు. ఇంకా అవకాశాల్లో కావచ్చు అన్నింటిలో సగం మహిళలకు కేటాయించాల్సిందే అన్నట్లకు కూడా ఎమ్మెల్సీ కవిత గళం విప్పారు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆవిడ మరి నిరాహార దీక్ష చేపట్టారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక మద్దతు ఇస్తామంటూ సిపిఎం నేత ఏచూరి కూడా చెప్పారు. అలాగే సంఘీభావం తెలిపిన సిపిఐ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అలాగే ఆర్జేడీ, ఎస్సిసి సహా పలు పార్టీలన్నీ కూడా మరి మద్దతు తెలిపినట్లుగా, అలాగే సంఘీభావం తెలిపినట్లుగా సంఘాలన్నీ కూడా ఏకమైనట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే కేజ్రీవాల్, సిసోడియా, కవితల మధ్య రాజకీయ అవగాహన అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి మద్యం వ్యాపారంతో లబ్ధి పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రిమాండ్ రిపోర్టులు ఈడీ అధికారులు వెల్లడించారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక నేడైతే కవిత విచారణ కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక పంచసూత్రాలతో భూ వివాదాల పరిష్కారం అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా అలాగే ధరణి అదాలత్లో జయరాం రమేష్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రేపు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని కూడా మనం సెకండ్ పేజ్లో మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఇంకా ప్రపంచ సూత్రాలతోనే భూ వివాదాల పరిష్కారం అవుతుంది అంటూ ఇక్కడ అధికారులందరూ కూడా, అంటే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్రలో జరిగినటువంటి విషయాలు ఇవి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈనాడులో. సో మరొక వార్తాపత్రిక మనం చూద్దాం. ఇక సాక్షి పత్రిక చూద్దాం.
సాక్షి దినపత్రిక చూసినట్లయితే ముందస్తు మాటే లేదు అంటూ మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇంకా అలాగే రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టంగా కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. నిన్న జరిగిన విస్తృత స్థాయి బీఆర్ఎస్ సమావేశంలో ఆయన అనేక విషయాలు ఎలా జరగాలి, ఏంటి, ఎన్నికల సమయంలో ఎలా ఉండాలి, ప్రజలందరి మధ్యలో అధికారులు ఏ విధంగా ఉండాలి, ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేయాలి, ఇంకా జరగనున్న ఆవిష్కరణలు ఏంటి, ప్రారంభోత్సవాలు ఏంటి, సచివాలయం, అలాగే అమరవీరుల స్తూపం గురించి, అలాగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ గురించి అన్నిటి గురించి కూడా ఆయన మొత్తం కూడా ప్రస్తావించారు. ఎన్నికల వేళ ఏ విధంగా ఉండాలి, అధికారులు ప్రజల మధ్యలో ఎలాంటి సత్సంబంధాలు కొనసాగించాలి, ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అంటూ కూడా ప్రతి విషయం కూడా ఆయన క్షుణ్ణంగా అధికారులందరినీ కూడా, మంత్రులు, ఎమ్మెల్సీలందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ప్రతి విషయం కూడా ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆమోదించే వరకు పోరాటం ఆగదు అంటే ఇక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత కేంద్రం మెడలు వంచే వరకు కూడా వెనక్కి తగ్గబోము అంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు, గమనించవచ్చు. ఇక దీక్షలో మాట్లాడుతున్నటువంటి కవిత, చిత్రంలో సీతారాం, అలాగే ఏచూరి అందరూ కూడా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ అనేక సంఘాలు కూడా సంఘీభావం తెలిపి వాళ్ళకి సపోర్ట్గా నిలబడినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే ధరణిలో సగం, ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ కూడా ఇదే నినాదంతో ముందుకు పోతాను అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే అన్ని పార్టీలు మద్దతు పలకాలని కూడా పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ఈ అంశంపై దృష్టి సారించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేది కూడా మనకి ఇక్కడ పూర్తిగా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఈ విషయాలన్నింటిపై కూడా రాష్ట్రపతి ఈ అంశాలన్నింటిపై దృష్టి సారించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ అలాగే జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షలో హాజరైన సీతారాం, ఏచూరి, నారాయణ సహా పలు పార్టీల నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా అక్కడ సంఘాలన్నీ కూడా ఏకమై అందరూ కూడా సంఘీభావం తెలిపి అందరూ కూడా పోరాటానికి సంసిద్ధంగా ఉన్నట్లుగా, ఖచ్చితంగా ఈ విషయంలో ఒక కొలిక్కి రావాల్సింది అన్నట్లుగా అక్కడ పోరాటం కొనసాగింది అనేది కూడా మనకి సేమ్ అన్ని పేపర్లలో కూడా ఎస్టీస్గా ఇచ్చారు. అలాగే ఇటు సీఎం కేసీఆర్ విషయానికి వచ్చినట్టయితే ముందస్తు ఒక్క మాట లేనే లేదు అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో మాత్రం షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అంటూ చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో సీఎం కేసీఆర్ అన్ని విషయాలపై స్పష్టతనిచ్చేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే కేంద్రానికి కక్ష సాధింపు ధోరణి మంత్రులు గంగుల చెప్తున్నటువంటి విషయం, కక్ష సాధింపు చర్య చేపడుతుంది కేంద్రం అనేది. అలాగే మరొక వార్త చూస్తే ఇక మంత్రులు గంగుల, మల్లారెడ్డిలకు నోటీసులు ఇచ్చారు అంటూ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు కూడా చేయొచ్చు ఒకవేళ అంటూ ఇచ్చారు. చేస్తే చేయనియండి అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. అలాగే ఇంకా మరొకటి చూసినట్లయితే ఈ కేసులు వేధింపులకు భయపడేదే లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకా మరొక వార్త చూస్తే బీజేపీని దేశం నుంచి తరిమి కొట్టడమే మా లక్ష్యం అంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. బీజేపీని గద్దెదించడమే మా లక్ష్యం అంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు మాటలు ఇవి. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఖచ్చితంగా సిట్టింగ్లందరికీ టికెట్లు, నేతలంతా జనంలో ఉండాలి అంటూ ఇప్పుడు నేతలు ఎవరైతే ఉన్నారో ఎవరెవరికి ఏ టికెట్ అయితే కేటాయించబడిందో వారందరూ కూడా ప్రజల మధ్యలో మమేకమైతూ వారి యొక్క అవసరతల గురించి కానీ, వారు ఏ విషయాలు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆయా నియోజకవర్గాలు కావచ్చు, ఆయా ప్రాంతాలు కావచ్చు, వారందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో మమేకమై ఉండాలి అంటూ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు నేతలందరికీ అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు కూడా పార్టీ బలోపేతానికి ముందు ఏ విధంగా ఉండాలి అంటే ఒక స్కెచ్, ఒక ప్రణాళిక రూపంలో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తారు అనేటట్లుగా మనకి ఇక్కడ సాక్షిలో ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక సిట్టింగ్లందరికీ టికెట్లు, నేతలంతా జనంలో ఉండాలి, పాదయాత్రలు చేయాలి అందరూ అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా పాదయాత్రలు చేయాలి, అలాగే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి తెలుస్తుంది. ఏప్రిల్ 30న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే నేడు ఈడీ ముందుకు కవిత వెళ్ళనున్నారు అనేది సంచలనంగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణ చేపట్టబోతున్నారు. ఈ విషయంలో అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి, అటు చూసినట్లయితే అరుణ్ పిల్లై కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇంకా ఏం జరుగుతుంది, ఎక్కడ, ఎలా, ఈరోజు 3 వ్యక్తులను కూడా ఒకేసారి ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో
మొత్తంలో అసలు ఈ విషయం అంతా ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది అంటూ అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక హాట్ టాపిక్గా ఇది మనం చెప్పుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా హసీనాకు కేటీఆర్ అంటూ కూడా ఆయన కూడా పయనమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, దాన్ని మనం గమనించవచ్చు. ఇక కవితకు దీక్ష చేసే అవకాశం ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కవితకు దీక్ష చేసే అర్హత అసలు లేదు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రంలో మహిళల సమస్యలపై ఇన్నాళ్ళు స్పందించలేదు ఎందుకు మరి కవిత, ఇప్పుడెందుకు అంత సడన్గా మరి మహిళలు గుర్తుకొచ్చారు అంటే ఈడీ అధికారులు విచారిస్తారు అనగానే గుర్తుకొచ్చారా మహిళలు అన్నట్లుగా మరి ఈ విషయాన్ని పక్కదో పట్టించడానిక తప్పుదో పట్టించడానిక ఇప్పుడు ఈ విషయాలన్నీ లేవనెత్తుతున్నారు అన్నట్లుగా బండి సంజయ్ కూడా తీవ్ర విమర్శలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ప్రతి పేజీలో కూడా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ హామీ కార్డు అంటూ కూడా ఇచ్చారు. ధరణి పోర్టల్ సమస్యల నుంచి విముక్తి పేరుతో కార్డులు అంటూ కూడా ఇచ్చారు. ఇక కార్డులు జారీ చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇటు ధరణిని కూడా రద్దు చేస్తాం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసి ఇక విరాసత్ నుంచి నాలా వరకు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో హెడ్లైన్ మాత్రం ఇచ్చారు ధరణి పోర్టల్కి సంబంధించి. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనం 5th పేజ్లో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఇక అవినాష్పై తొందరపాటు చర్యలు వద్దు అంటూ కూడా హైకోర్టు అలాగే ఒక వాదన వినిపిస్తూ ఉంది. తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, సోమవారం వరకు అరెస్టు సహా ఏ చర్యలు కూడా వద్దు అంటున్నటువంటి తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డిపై ఎటువంటి తొందరపాటు చర్యలు కూడా ప్రజెంట్ అయితే తీసుకోవద్దు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుందాం అంటూ హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే సిబిఐకి మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఫైళ్లు రికార్డులు కోర్టు ముందు ఉంచాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అవినాష్ వెంట ఆయన లాయర్ను కూడా అనుమతించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఏ విషయంలో కూడా తొందరపడదు, ప్రతి ఒక్క రికార్డు ప్రతి ఒక్క ఫైల్ అన్నీ కూడా అవినాష్ రెడ్డికి సంబంధించి హైకోర్టు ముందు ఉంచాల్సిందే అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఆయన అరెస్టు కానీ లేకపోతే విచారణ కానీ ఏది కూడా ఏ చర్యలు కూడా ప్రజెంట్ తెలంగాణ హైకోర్టు వద్దు అని మాత్రం చెప్పడం జరుగుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే అవినాష్ వెంట ఆయన లాయర్ను కూడా అనుమతించాలి, తదుపరి విచారణకు 13కు వాయిదా వేశారు. ఇక అప్పటి వరకు బలవంతపు చర్యలు మాత్రం చేపట్టకండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి ఇక్కడ సాక్షులు ఇచ్చారు. అలాగే విచారణ పారదర్శకంగా సాగడం లేదు అంటున్న పిటిషన్లో కూడా వేసినట్లుగా తెలుసు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం మనం 10th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే అవినాష్ రెడ్డిపై తొందరపాటు చర్యలు ఏవి కూడా తీసుకోకండి, కొంచెం ఆలోచించి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్దాం అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ మన పేపర్ వార్త కార్యక్రమంలోని అంటే ప్రతి పేజ్లో కూడా అంటే మనకి ప్రతి పేపర్ ఏ దినపత్రిక సాక్షిలో కావచ్చు, వెలుగులో కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ప్రతి దినపత్రికలో కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి అన్నీ కూడా సేమ్ ఇచ్చారు. ఇక ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్. సో ఈరోజు మన ముందు ఒక పతాంజలి విశ్వవిద్యాలయ దాని గురించి మనకి ఇక్కడ ఒక చిన్న యాడ్ ఇచ్చారు. మనకి ఇంటర్నేషనల్ పతాంజలికి సంబంధించి అది ఎవరికి కూడా తెలియకుండా అయితే ఉండదు. ఇంకా 12వ తారీఖు మనకి ఆదివారం రోజు పతాంజలికి సంబంధించి ఇంటర్నేషనల్ మీటింగ్ ఒకటి జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ఇస్తున్నారు. 75వ సూర్య నమస్కారానికి సంబంధించి అలాగే అవన్నీ ఇంకా పతాంజలికి సంబంధించి యోగాకి సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయో పతాంజలి వాళ్ళు అంటే రామ్దేవ్ బాబాకి సంబంధించి ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్గా యోగా అండ్ పతాంజలి ప్రోడక్ట్స్కి సంబంధించి అలాగే ఇంకా మహిళా దినోత్సవం 75వ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏవేవి జరుగుతాయి అనేది 12వ తారీఖు మనకి ఒక పెద్ద ఇంటర్నేషనల్ సభ జరగబోతుంది. అది జరుగు స్థలం కూడా మనకి ఎక్కడ జరుగుతుంది అనేది వివరాల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. నంబర్స్ చూసుకున్నట్లయితే 9490888796 ఒక నంబరు, మరొక నంబర్ చూస్తే 91545971 మరొక నంబర్గా చూడొచ్చు. ఇక 9394725806 మరొక నంబర్గా చూడొచ్చు, గమనించవచ్చు. ఇక ఈ నంబర్లను సంప్రదించినట్లయితే ఇది జరిగే స్థలం ఎక్కడ ఏంటి అంటూ నాంపల్లిలో మరి జరుగుతుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక 75వ సూర్య నమస్కారానికి సంబంధించి అన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా దీనికి సంబంధించి మరొకసారి ఫోన్ నంబర్ చెప్తున్నాం 9490
9490088796ని సంప్రదించినట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.